Hey guys, what's up? And welcome back to my YouTube channel. I'm super excited and elated to show how my brother's cricket was. And this is how we got ready for my brother's biggest day in his life. మొత్తానికి ఈ విషయం ఏంటంటే మనం దీక్షిత్ గారితో తన తెలంగాణ పోలీస్ టీమ్ క్రికెట్ చూడడానికి తనతో పాటు ఉప్పల్ స్టేడియం వెళ్తున్నాం అనమాట. మ్యాచ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3:30కి ఉండే. 2 వరకల్లా స్టేడియంలో రెడీగా ఉండాలన్నారు. సో మేము 1 కల్లా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫస్ట్ టైం నేను మా తమ్ముడు మ్యాచ్ చూడబోతున్నాను. నేను ఎంత ఎక్సైటెడ్ ఉన్నానో నా వాయిస్లో మీరు చూడొచ్చు. అండ్ ఆటోలో వెళ్తున్నాం కదా, ఫుల్ డస్ట్. ఇలా మాస్క్ కట్టుకోకపోతే ఇంకా అంతే సంగతులు. ప్రొటెక్షన్ ఈజ్ ఫస్ట్ అనమాట. అండ్ వెళ్ళేటప్పుడు కొంచెం మబ్బుగా ఉండే, అమ్మో ఎక్కడ వర్షం పడుతుందో అని నాకు కొంచెం టెన్షన్ కూడా ఉండే. బట్ వెదర్ చెక్ చేసుకున్నాము, ఉప్పల్లో అయితే ఏం వర్షం లేకుండే. ఫైనలీ వి రీచ్ టు ఉప్పల్ స్టేడియం. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇంత పెద్ద మ్యాచ్ అని అస్సలు అనుకోలేదు మేము. ఏదో క్యాజువల్ మ్యాచ్ అనుకున్నాము. అక్కడికి వెళ్ళాక ఆ ఉప్పల్ స్టేడియం చుట్టూ ఉన్న అరేంజ్మెంట్స్ చూసి షాక్ అయిపోయాము. మా తమ్ముడు ఫేస్ చూస్తే మీరు గుర్తుపట్టవచ్చు, కొంచెం హ్యాపీగా ఉన్నాడు, అలాగే కొంచెం నర్వస్గా కూడా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి క్రికెటర్కి ఉప్పల్ స్టేడియం అనేది బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. ఉప్పల్ స్టేడియంలో ఆడడం అంటే అసలు చిన్న విషయం కాదు. అందరికీ ఆపర్చునిటీ దొరకదు. సో ప్రతి ఒక్క క్రికెటర్ డ్రీమ్ ఉంటుంది ఉప్పల్ స్టేడియంలో ఆడాలని చెప్పేసి. జస్ట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళడం రావడం తప్ప ఆ పిచ్లో ఆడడం అనేది తనకు బిగ్గెస్ట్ విషయము. సో తన ఈ జర్నీలో నేను కూడా ఉన్నందుకు నేనైతే చాలా హ్యాపీ. సో మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. నాకు వచ్చేసి ఒక విజిటర్ పాస్ తీసుకున్నారు ముందే. అన్ని చెక్కింగ్స్ కంప్లీట్ చేసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము. తమ్ముడు వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా నేను గ్రౌండ్లో స్టేడియంలో కూర్చుందామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాను. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, పైన వెళ్ళి కూర్చోవచ్చు, కింద వెళ్ళి కూర్చోవచ్చు. బట్ నాకు ఎందుకో కింద ఎదురుగా కూర్చుంటే బెటర్ అనిపించింది. సో అప్పటికి చాలా ఖాళీ ఉండే స్టేడియము. సో ఐ కెన్ చూస్ టు సిట్ ఎనీవేర్ అనమాట. సో నేను డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోయి ఫస్ట్ ప్లేస్లో కూర్చున్నాను అనమాట. ఎవ్వరు లేని ప్లేస్ చూసుకొని కూర్చున్నాను, ఎందుకంటే కొంచెం వీడియో షూట్ చేయడానికి డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది కాబట్టి ఎవరు లేకపోతే బెటర్ అని చెప్పేసి ఫస్ట్ పోడియం దగ్గర కూర్చున్నాను. మేము వెళ్ళిన టైం కల్లా అక్కడ ఆల్రెడీ ఒక మ్యాచ్ నడుస్తుంది. సో టీవీ రైడర్స్ విత్ అపోనెంట్ టీం నాకు తెలియదు. సో ఇప్పుడైతే టీవీ రైడర్స్ టీమ్ బౌలింగ్కి రెడీ అవుతున్నారు. వీళ్ళ మ్యాచ్ అయిపోయాక నెక్స్ట్ గేమ్ వచ్చేసి తెలంగాణ పోలీస్ టీం విత్ హైదరాబాద్ లయన్స్ క్లబ్ అనమాట. సో 3:30కి అట్లా స్టార్ట్ అవుతుండే. బట్ అప్పటికల్లా మస్తు ఎండ స్టార్ట్ అయిపోయింది. ఆ స్టేడియంలో ఎండ కూర్చుంటే అసలు తల పగిలిపోయింది. అటు వెనకకు నీడకెళ్ళి కూర్చోవచ్చు, బట్ ఐ వాంట్ టు క్యాప్చర్ హిస్ బెస్ట్ మూమెంట్స్, అందుకే ఎదురుగా కూర్చున్నాను. అండ్ తమ్మునికి తెలంగాణ పోలీస్ టీంలో మ్యాచ్ ఆడడం ఇది సెకండ్ టైం అనమాట. లాస్ట్ టైం అరౌండ్ 2025 ఫిబ్రవరిలో అనుకుంటా ఆల్ స్టేట్స్ పోలీస్ టీమ్స్ కలిసి మ్యాచెస్ ఆడాయి. అప్పుడు మన తెలంగాణ పోలీస్ టీంలో సెలెక్ట్ అయిపోయి బెంగళూరుకి వెళ్ళి మ్యాచ్ అనేది ఆడారు. సో దిస్ ఈజ్ సెకండ్ టైం అనమాట తమ్ముడు తెలంగాణ పోలీస్ టీంలో ఆడడం. మన తెలంగాణ పోలీస్ టీంకి వెల్కమ్ అయితే మామూలుగా లేదు. మొత్తం క్రెడిట్స్ గోస్ టు మన ఫార్మర్ సిపి సివి ఆనంద్ సార్ గారికే. నాకు క్రికెట్ అంటే అంత నచ్చదు, బట్ ఇక్కడ డైరెక్ట్ స్టేడియంలో కూర్చొని చూడడం నిజంగా ఐఎమ్ లవింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. టాస్ వచ్చేసి మన తెలంగాణ పోలీస్ టీమే విన్ అయ్యారు. సో మన వాళ్ళు బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ వైబ్ మాత్రం నా మాటల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంత మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది నాకు.
ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా సివి ఆనంద్ గారు అండ్ లోక్నాథ్ గారు ఆడారు. అసలు వీరిద్దరి కాంబినేషన్ అయితే క్రేజీ ఉండే. ఒకరిని మించి ఒకరు ఆడుతూ 4లు 6లు కొడుతుంటే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఇదైతే నాకు న్యూ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. ఇక్కడ మాకు లైవ్లో రన్నింగ్ కామెంటరీ బేబక్క గారు అండ్ సమ్ అదర్ పర్సన్ ఇచ్చారు. క్రేజీ నిజంగా చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. మన ఇండియన్ మ్యాచెస్ అవుతుంటే అందరూ ఉప్పల్ స్టేడియంకి వచ్చి మ్యాచ్ ఎందుకు లైవ్లో చూడాలని అనుకుంటారో నాకు ఆ రోజు అర్థమైంది. ఆ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్, అసలు మాటల్లో చెప్పలేను. నేను ఆఫ్టర్నూన్ 2కి అలా వెళ్ళి స్టేడియంలో కూర్చుంటే ఈవినింగ్ 6:30 వరకు కదలకుండా ఒకే చోట కూర్చొని చూసుకుంటూ ఉన్నా. లిటరలీ ఒక సిప్ ఆఫ్ వాటర్ కూడా తాగలేదు. మా తమ్ముడు గ్రౌండ్లోకి ఎప్పుడు వస్తాడని వెయిట్ చేసుకుంటూ ఉండే. ఇంకా నెక్స్ట్ వస్తాడేమో అన్నట్టు ఆతృతగా ఎదురు చూసుకుంటూ ఉన్నా. ఇంకా మనోడు వచ్చేసి ఆల్రౌండర్ అనమాట, బట్ స్పెషల్లీ లెగ్ స్పిన్నర్. సో ఈ బ్యాటింగ్ ఆర్డర్లో 9th బ్యాట్స్మెన్గా వచ్చాడు. అప్పటికే మనకు లాస్ట్ ఓవర్ అనమాట, ఇంకా మ్యాచ్ అనేది అబౌట్ టు కంప్లీట్ అనమాట. 9th బ్యాట్స్మెన్గా వచ్చాడు. నేనైతే ఫుల్ ఖుష్, బ్యాట్ పట్టుకొని ఆ గ్రౌండ్లో చూసా, అంతే చాలు. ఇంకా నేను ఇక్కడ గ్రౌండ్లో అన్ని గంటలు ఎంత ఎఫర్ట్స్ పెట్టి కూర్చున్నానో అక్కడ మా పేరెంట్స్ కూడా టీవీ ముందు ఒక్క నిమిషం కూడా కదలకుండా తమ్ముడు వస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండే. అండ్ ది మూమెంట్ దే సా హిమ్ ఆన్ బిగ్ స్క్రీన్ దే ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. 9th ఓవర్లో వచ్చినప్పటికీ వాట్ మ్యాటర్స్ అంటే హీ ఈస్ ది పార్ట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ టీమ్. సో వీఆర్ సో హ్యాపీ. ఫస్ట్ డే మ్యాచెస్ వచ్చేసి ఓన్లీ 16 ఓవర్స్. 16 ఓవర్స్కి మన వాళ్ళు చాలా పెద్ద స్కోర్ చేశారు. 175 రన్స్ ఫర్ 9 వికెట్స్ ఇచ్చారనమాట. చాలా మంచి స్కోర్. మనోడికి బౌలింగ్ వచ్చేసి 9th అండ్ 11th ఓవర్లో ఇచ్చారు. అండ్ ట్రస్ట్ మీ, మా తమ్ముడు ఇంత మంచి బౌలర్ అని నాకు ఇప్పటిదాకా తెలియదు. వాడు క్రికెట్ అంటే పిచ్చి, క్రికెట్ కోసం ఏదైనా చేస్తాడు, తిండి నిద్రాహారాలు మానుకొని ఆడతాడని తెలుసు, కానీ ఇంత బాగా వేస్తాడని అస్సలు అనుకోలేదు. ఇక్కడ తమ్ముడు బౌలింగ్ వేసేది అపోనెంట్ సింగర్ రేవంత్ అనమాట. తను హైదరాబాద్ లయన్స్ క్లబ్ టీము. ఫస్ట్ ఓవర్లో ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. నేనైతే అమేజ్డ్. నిజంగా ఇంత బాగా ఆడతాడా, నేను ఎందుకు ఇన్ని రోజులు చూడలే అనిపించింది నాకు. All that police training is in action right now. ఏమంటారు మొత్తం పోలీస్ ఏంటంటే మీ ట్రైనింగ్ చూపించేస్తారు. ఎక్కువ ఒక్క రన్నింగ్ అండి. అవును కదా, ఆడియన్స్ ఏమంటారు? గ్రౌండ్లో తమ్ముడి పక్కకుండి ఎంకరేజ్ చేస్తుంది వచ్చేసి విశ్వజిత్ సార్ ఐపీఎస్ అనమాట. ఆ సార్ కూడా మామూలుగా ఆడలేదు క్రికెట్ అంటే ఇంత ప్యాషన్ వీళ్ళందరికీ. ఒక సైడ్ డ్యూటీ చేస్తూ ఇంత బాగా ఆడుతున్నారని అందరూ షాక్ అయ్యారు. తమ్ముడు సెకండ్ ఓవర్లో కూడా చాలా బాగా బౌలింగ్ వేశాడు, బట్ హీఈస్ క్వైట్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే సెకండ్ ఓవర్లో 18 రన్స్ ఇచ్చాడనమాట. బట్ ఇట్స్ ఓకే, గేమ్ ఈజ్ ఎ గేమ్ కదా, స్పోర్టివ్గా తీసుకోవాలి. స్పోర్టివ్గా తీసుకుంటేనే మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ దెబ్బతిన్నదు, అంతే కదా. మీరేమంటారు?
చాలా చక్కగా అవకాశాలు పెట్టలేదు సెకండ్ ఓవర్‌లో 2 క్యాచ్ డ్రాప్స్ అయ్యాయన్నమాట. దానికోసం అయితే ఒక రోజంతా ఫీల్ అయ్యాడు. దానికి తనేం చేస్తాడు? అవతల వాళ్ళు పట్టుకోకుంటే తన తప్పు కాదు గదా! బట్ నా ఓవర్‌లో ఇలా క్యాచ్ డ్రాప్ అయింది. మంచిగా 2 వికెట్స్ వస్తుండే అని తన బాధ తనదే అన్నమాట. బట్ విశ్వజిత్ సార్ ఏమో ఇట్స్ ఓకే, అవుతూనే ఉంటాయి. దానికెందుకు ఫీల్ అవ్వడం? మంచిగా పెర్ఫార్మ్ చెయ్యి. మనం వేస్తూనే ఉంటాం. వాళ్ళు కొడుతూనే ఉంటారు. ఇట్స్ కామన్. నువ్వైతే మంచిగా ఆడు అని చెప్పేసి చెప్పారంట. సార్ త్రూ ఔట్ ది మ్యాచ్ అందరిని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. నేను అక్కడ చూస్తూనే ఉన్నా లైవ్‌లో. నా దృష్టిలో తెలంగాణ పోలీస్ టీమ్‌కి సివి ఆనంద్ సార్‌తో పాటు మన విశ్వజిత్ సార్ కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అందరూ కలిసి మంచి స్ట్రాంగ్ టీమ్‌ని ఫార్మ్ చేశారు. వీళ్ళ గేమ్ చూస్తేనే ఎవరికన్నా అర్థమవుతది టీమ్ ఎంత బావుందో. అండ్ ఈవినింగ్ అయిపోయేసరికి నా ఎనర్జీ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది వాటర్ లేక. ఇక్కడ నేను ఒక నిమిషం మా తమ్ముడి క్రికెట్ జర్నీని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడి దాకా ఎలా వచ్చాడనేది ఒక గ్లిమ్స్ ఇస్తాను. మా తమ్ముడికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి అన్నమాట. వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి వాడు ఆడే ఒకే ఒక స్పోర్ట్ వచ్చేసి క్రికెట్. గల్లీ ప్లేయర్ నుంచి అన్ని రకాల టోర్నమెంట్స్ ఆడుతూ ఉండే. ఎక్కడ ఎంత దూరం ఏ ఊర్లో మ్యాచ్ ఉన్నా రాత్రి పగలు చూసుకోకుండా వాళ్ళ టీం అందరితో కలిసి వెళ్ళి ఆడి వస్తుండే అనమాట. జాబ్ రాకముందు కంప్లీట్గా అదే పని. అండ్ ఎవరైనా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ పెట్టినా, లేకపోతే ఇట్లా మండల్ టోర్నమెంట్స్ పెట్టినా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా మ్యాచెస్ ఉంటే ఆడడానికి వెళ్తుండే కదా. ఇంకా అక్కడ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ డాడీ వాళ్ళ హైయర్ అఫీషియల్స్ కానీ కొలీగ్స్ కానీ మీ వాడు క్రికెట్ మస్తు ఆడుతున్నాడు కదా అది ఇది అని చెప్పి డాడీకి చెప్తుండే అనమాట. డాడీ హ్యాపీ ఫీల్ అవుతుండే. బట్ ఇంకా అఫీషియల్గా మనకు ఎక్కడ ఛాన్స్ రాలేదు. అప్పట్లో స్టేట్స్కి కూడా ట్రై చేశాడు. ఓన్లీ ఫర్ క్రికెట్ బీటెక్లో మల్లారెడ్డి కాలేజ్లో జాయిన్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ అఫీషియల్ టీమ్స్ ఉండి మంచి స్ట్రాంగ్ టీమ్స్ పెట్టుకొని మ్యాచెస్ ఎప్పుడు జరుగుతుంటాయన్నమాట. క్రికెట్ పిచ్చితో ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాడు. అండ్ అక్కడ కూడా మంచిగా హైదరాబాద్ అంతా టోర్నమెంట్స్ ఆడి అప్పట్లో న్యూస్ పేపర్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాడనమాట. అంత పిచ్చి. ఇంకా దాని తర్వాత ఇప్పుడు మన జాబ్లోకి వచ్చాక లైక్ 2025 ఫిబ్రవరిలో ఇట్లా స్టేట్ పోలీస్ మ్యాచెస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ నేమ్స్ ఇవ్వండి అంటే అప్పుడు నేమ్స్ ఇచ్చాడు. సో సెలెక్షన్కి పిలిచారు. చాలామంది వెళ్ళారనమాట సెలెక్షన్కి. ఆ సెలెక్షన్ జరిగినప్పుడు తమ్ముడు అందులో సెలెక్ట్ అయ్యాడనమాట. అట్లా మన తెలంగాణ పోలీస్ టీం తరపున బెంగళూరు వెళ్ళి మ్యాచెస్ అనేది ఆడారనమాట. అట్లా ఈ టీంలో ఒక మెంబర్ అయిపోయాడు అప్పటి నుంచి. సో ఇది సెకండ్ టైం వాడికి టీం నుంచి ఇన్విటేషన్ రావడం. ఇప్పటి వరకు తెలంగాణ పోలీస్ తరపున ఒక అఫీషియల్ టీం ఏదీ లేదు. ఇప్పటికైతే ఉన్న టీం అయితే వీళ్ళదే అనమాట. సో అట్లా సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. మేమైతే చాలా గ్రేట్ఫుల్ ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు. అక్కడ పాజిటివ్ నెగిటివ్ పక్కకు పెడితే మనం ఈ స్టేజ్ వరకు రావడం అనేది ఒక గొప్ప విషయము. మేమైతే దీనికోసం చాలా సపోర్టివ్గా ఉన్నాం ఎక్కడి దాకన్నా తీసుకెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఫ్యాన్ మూమెంట్ జరుగుతుంది చూడండి. వీళ్ళందరూ బౌండరీ బయట ఉన్న పిల్లలు అనమాట. మ్యాచ్ అంతా అయిపోయాక వచ్చి పరిచయం చేసుకుని అన్న బాగా ఆడావు, మాకు నీతో ఫోటో ఇవ్వవా అని చెప్పేసి ఫొటోస్ దిగుతున్నారనమాట. సో వాడికి ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఇది కూడా నేను షూట్ చేశాను. ఈ వీడియోస్ తమ్ముడు వెనక
వెనకాల వెళ్ళి వీడియోస్ తీయడానికి కూడా అదే రీజన్. వాడికో మంచి మెమొరీ లైఫ్ లాంగ్ చూసుకోవడానికి బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేయాలని చెప్పేసి నేను అంత రిస్క్ తీసుకొని అన్ని గంటలు కూర్చొని వాడి వెనకాల వెళ్ళి సపోర్ట్ చేస్తూ ఇట్లా వీడియోస్ తీస్తూ ఉంటానన్నమాట. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు. లిటరల్లీ వీ డూ ఎనీథింగ్ ఫర్ హిమ్. మిల్లీమీటర్ వదలకుండా దిల్లో నిండినాడే, కళ్ళల్లో కత్తులున్న తీవ్రవాణిలా పరేషాని చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో, can you all sing with me? It's time to party now. It's time to party now. It's time to party now. Raveyo pilla. It's time to party now. Chepangola. గ్రౌండ్లో సీరియల్ స్టార్, సినీ స్టార్ చాలామంది కనిపించారు ఫస్ట్ టైం చూడడం నేను కూడా. అండ్ ఇది వచ్చేసి వాక్వే, మన క్రికెటర్స్ దిగుతారు కదా కిందకి, అది ఎప్పుడు చూసుండరని నేను క్యాజువల్గా అట్లా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి లోపల ఆడిటోరియం అండ్ క్రికెటర్స్ది డ్రెస్సింగ్ రూమ్స్ ఉండే అటు ఇటు. అసలు మంచి ఎక్స్పీరియన్స్. మనకు దీని లోపలికి వెళ్ళే ఆపర్చునిటీ దొరకదు కదా ఎప్పుడు. సో మా తమ్ముడి దయ వల్ల లోపలికి వెళ్ళి అన్నీ చూశాను. మన ఎవరైతే గ్రేట్ ఇండియన్ క్రికెట్ టీమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఓల్డ్ పిక్స్ అన్నీ అక్కడ గ్యాలరీలో పెట్టేసి ఉండే. సో మంచిగా ఎగ్జిబిట్ చేశారు వాళ్ళ హిస్టరీస్ కానీ, ఇయర్స్, ఏ ఇయర్లో ఎక్కడ మ్యాచెస్ జరిగాయి అలాంటి డీటెయిల్స్ అన్నీ లోపల ఉండే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Day 1 వీడియో. అండ్ Day 2 వీడియో కోసం స్టే ట్యూన్. టేక్ కేర్, బాయ్.